ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారద గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీమతి శారద గారు, విశ్వనాథ్ సార్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధుల కాకలు తీర్చడానికి శ్రీ పివి విశ్వనాథ్ గారిచే, శారద గారిచే ఆ గణేశుని దీవెనతో మరియు ఆ గణపతి దీవెనతో వారి ఆశీస్సులతో ఋషి పంచమి సందర్భంగా నెలవారీ దాతగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పంచమి సందర్భంగా మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలని ఆ భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆ గణపతి దేవిని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఆ పార్వతీదేవి ఆశీస్సులు, ఆ శివుని ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలండి. శ్రీ పివి విశ్వనాథ్ గారికి, శ్రీమతి శారద గారికి, శ్రీ వెంకటరమణ గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీ పేయేటి విశ్వనాథం గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడి దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శారద గారికి, శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీమతి దివ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ పివి విశ్వనాథ్ గారు, శ్రీమతి శారద గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్, అరటి పండ్లు, స్వీటు, పాయసము, వెజ్ బగారా రైసు, అలాగే దొండకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.